బయటైతే దొంగల భయమని బ్యాంకుల పైసలు దాస్తుంటారు జనాలు. ఇక బ్యాంకోళ్ళు జరంత తక్కువ వడ్డీ ఇచ్చినా సరే సొమ్ములు భద్రంగా ఉంటాయని బ్యాంకును బాగా నమ్మి పైసలు జమ చేస్తారు. అయితే కంచే చేను వేసినట్టు కొందరు బ్యాంకు సిబ్బందోళ్ళే గజ దొంగలు మోపైతుర్రు. జనాలు దాచిన సొమ్ములను పందికొక్కు లెక్క బుక్కిపోతుర్రు. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని సర్కారు పెద్ద బ్యాంకులలో పైసలేస్తే మాత్రం దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు అవుతుంది కథ. రాను రాను రాజుగుర్రం గాడిది కాదు కంచెర గాడిదే తయారవుతున్నట్టున్నది కదా కొన్ని సర్కారు బ్యాంకుల ముచ్చట చూస్తుంటే. అసలు భద్రం అని బ్యాంకుల్లో పైసలు వేస్తే అసలుకే ఎసరు పెడుతున్నారు అలా పనిచేసే కొందరు సిబ్బందులు. మొన్న మంచిర్యాల జిల్లా షెన్నూరు, నిన్న నర్సాపూరు, ఇవాళ కడెం లింగాపూర్ బ్రాంచ్లో కూడా గసండి కథనే అయింది. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్ల మహిళా సంఘం గ్రూపులోళ్ళు పైసలు డిపాజిట్ చేస్తే అందులోకెళ్ళి 4.5 లక్షలు మాయం చేసిండు బ్యాంకులో పనిచేస్తే అయినా. మహిళా సంఘం వాళ్ళు కట్టిన పైసలను వాళ్ళ ఖాతాలో జమ చేయకుండా సొంత ఖాతాలే వేసుకున్నాడు. మహిళా సంఘాల వాళ్ళంతా కలిసి 15 లక్షలు ఖాతాలు వేసుకుంటే 11 లక్షలే చూయించి కడుమ బుక్క పెట్టిండట పనిమంతుడు. గిట్లనే లోన్ తీసుకుందామని మహిళా సంఘం లీడర్ అక్క పోయి బ్యాంకుల బ్యాలెన్స్ చెకింగ్ చేపిస్తే 11 లక్షలే ఉన్నాయని చెప్పే వరకు కంగు తిన్నది. అగో మేమంతా ఇప్పటి వరకు 15 లక్షలు జమ చేస్తే గింత తక్కువ ఎట్లుంటాయని బ్యాంకు ముంగట లొల్లి చేసింది. మేము ఎంత కష్టపడి మేము రూపాయి కూడా చేస్తే నెల వరకు మేము కడుతున్నాము. మాకేమన్నా పుక్యానికి ఇచ్చిండ్రా వాళ్ళు వడ్డీతోటి తీసుకుంటారు కదా. మేము కూడా మాకు కూడా వడ్డీతోటి ఇవ్వాలని పోరాడితే వడ్డీతోటి 12,000 కలిపి ఇచ్చేసిండు. ఏడ తప్పిదమైందో చూసి మీకు న్యాయం చేస్తే ఒకరోజు టైం ఇవ్వమని బ్యాంకు మేనేజర్ సముదాయించిండట. ఇక బ్యాంకు మేనేజర్ చేసిన ఇంటర్నల్ ఎంక్వైరీలో ట్రాన్స్ఫర్ అయిపోయిన సిబ్బందోడు ఒకడు పందికొక్కు తిన్నట పైసలు తిన్నాడని ఇరకైంది. ఇక మేనేజర్ నోట్ల పచ్చెలకాయ పడ్డట్టు అయిపోయింది. ఇజ్జత్గా సవాల్ అనుకొని అప్పటికప్పుడు కడవ 4 లక్షల రూపాయలు మహిళా సంఘాల ఖాతాలకు కొట్టిండు. ఇట్లా ఒక గ్రూపులో పైసలే గిట్లా తిన్నారంటే మన పైసలు ఏమైనాయని చూస్తే అన్ని గ్రూపుల పైసలు కూడా గట్లనే సొంత ఖాతాలకు మలుపుకున్నారట. ఇక ఈ సంగతి ఎరకై మండలంలో ఉన్న మహిళా సంఘాల అంతా వచ్చి బ్యాంకు ముంగట లొల్లి చేసిరు. ఫస్ట్ అది బ్యాంక్ సార్లు పెద్ద సార్లు ఏంది అందరు అనుమతి ఎట్లా తీసుకుంటారు? బ్యాంకు మేనేజర్ నల్లముఖం వేసుకున్నాడు. మా పైసలు మాకు పడే, నీ బ్యాంక్ వద్దు, నీ కథ వద్దు, ఇంత దొంగలు ఉంటారు. మేము కష్టం చేసుకొని రూపాయి ఎక్కడికి వస్తుందని బ్యాంకులు వేస్తే పందికొక్కు లెక్క తింటారు. లక్షల జీతాలు తింటారు, సిగ్గులేదువా మీకు అని తిట్టిపోసి బ్యాంకు ఖాతాలున్న పైసలన్నీ మాకు పడేయరు అని చెప్పి అప్పటిదప్పుడు విత్డ్రా చేసుకొని పోయిర్రు, అకౌంట్లు రద్దు చేసుకొని. పేరుకేమో పెద్ద బ్యాంకు, ఈ కథ చేయొచ్చు అని అడిగితే మేనేజర్ కుయ్యి అంటలేడు, కయ్యి అంటలేడు. మరి ఎస్బీఐ పెద్ద ఆఫీసర్లు బ్యాంకు కన్నం వేస్తున్న ఇటువంటి ఇంటి దొంగలకు ఎట్లా బుద్ధి చెప్తారో చూడాలి. బ్యాంకులో పనిచేసి పైసలు సైడ్ చేస్తే ప్రతోడు లక్కీ భాస్కర్ గాడు శిపకూడు తినే భాస్కర్ అవుతాడని యాదుంచుకోవాలి. ఇన్ని అలా బ్యాంకులలో ఇటువంటి మోసాలు చూస్తుంటే వెనకటి కాలం లెక్క జనాలు మళ్ళా భూమిలో బొందలదోడ పైసలు దాచుకోవాలని ఏమో పోరి.